పడుకుంటావా యోదా కూర్చుంటావా? నీకు నిద్ర వస్తుందా ధీరన్? బోర్ కొడుతుందా? అప్పుడే మనం ఇంకా కొద్ది దూరం కూడా రాలేదు బెట్ట, అందుకని నీకు జర్నీస్ ఏమో నచ్చవు. సరే ఇది కొద్దిసేపు పడుకోండి, కొద్దిసేపు మంచిగా. ఫోన్ చూడొద్దు బెట్ట, హెడేక్ వస్తుంది కాళ్ళు చూస్తే. ఫోను 2 కిలోమీటర్స్ ఇంకా. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మ్యారేజ్ ఉంది ఒకటి, ఆ మ్యారేజ్కి వెళ్తున్నాము. బట్ చాలా డిస్టెన్స్ అనమాట, అందుకనే అంతలా సతాయిస్తున్నారు జర్నీలో. అస్సలు ఇష్టం ఉండదు జర్నీ. కొంచెం దూరం అయితే పర్వాలేదు, లాంగ్ జర్నీ వెళ్తే ఇంకెప్పుడు వస్తుంది అని ఇలా అడుగుతూనే ఉంటారు. మేము వచ్చేసి ఎల్బీ నగర్ వెళ్తున్నాము పెళ్ళికి. యాక్చువల్గా పెళ్ళి కూడా అయిపోయింది, లేట్ అంటే తొందరగా ఉండింది పెళ్ళి. 8:30కి కరెక్ట్ టైంకి చేసేసారు. ఇంకా వెళ్ళాలి కదా, మేమైతే వెళ్ళిపోతున్నాం ఇంకా పెళ్ళికి. ఈరోజు ఇంకా పెళ్ళికి వెళ్ళాను కదా, అదిను ఇంకొంచెం ఒక షార్ట్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను, చూస్తూ ఉండండి. మ్యారేజ్ చాలా తొందరగా ఉండింది. ఇంకా రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసి వెళ్ళేసరికి టైం పడుతుంది, ఎలాగో అయిపోతుందని తెలుసు అప్పటికి. ఇంకా వాళ్ళు పాలు తాగారు, టీ తాగేసాము అంతే. బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు, ఇంకా లేట్ అయిపోతుంది కదా అని ఇంకా అలానే వెళ్ళిపోతున్నాము. ఇంకా వాళ్ళకి అస్సలు ఓపిక లేదు, పడుకున్నారు ఇంక ఇద్దరు. మేము 4 వెళ్తున్నాము, అందరం వెళ్తాము. దగ్గర రిలేటివ్ కజిన్ అనమాట. ఇంకా తన పెళ్ళికి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా అదే చెప్తున్నాము, ఇంకా 2 minutes అని. ఇంకా రీచ్ అయిపోయాము. మార్నింగ్ ట్రాఫిక్ ఉండదు కాబట్టి పర్లేదు, తొందరగానే వచ్చేసాము. బట్ పిల్లలకి మాత్రం ఇంకా బోర్ వస్తుంది అంతసేపు కూర్చోవడం అంటే. 1.5 hours ఈజీగా పడుతుంది జర్నీ. ఇంకా మత్తయ్య వీళ్ళందరూ వచ్చేసారు పెళ్ళికి. ముందే మత్తయ్య 4 days ముందు వచ్చేసింది పెళ్ళికి. మేమేమో పెళ్ళికి వచ్చేస్తున్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే. రాగానే పెళ్ళి అయిపోయింది ఆల్మోస్ట్ అంతా. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా కాసేపు అలా కూర్చున్నాము. ఇంకా మళ్ళీ అంత రిలేషన్స్తో మాట్లాడుతూ అలా టైం పాస్ చేసాము. మళ్ళీ లంచ్ టైం వరకు ఇక్కడ స్పెండ్ చేసాం టైము. ఇది పెళ్ళి అయిపోయిన తర్వాత హాల్ అనమాట. కరెక్ట్ టైంకి చేసేసారు, అంటే టైం పెట్టుకున్నాక కరెక్ట్ టైంకి చేసేయాలి కదా, ఇంకా అలానే చేసేసారు. మార్నింగ్ కరెక్ట్ ఏ టైంకి అయితే ముహూర్తం ఉందో ఆ టైంకి పెళ్ళి అయిపోయింది. చాలా బాగుంది మ్యారేజ్ అయితే. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫోటోషూట్ చేయించుకుంటారు కదా, ప్రీ వెడ్డింగ్ షూట్ అని, అక్కడ అది పెట్టేశారు. ఇంకా కొద్దిమంది బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మేము కూడా అంతే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మాట్లాడుకుంటూ అలా ఇంకా అందరు కలుస్తారు కదా మ్యారేజ్లో. చాలా టైం స్పెండ్ చేసాం. ఇంకా మార్నింగే కదా, వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చాక యాక్టివ్గా అయిపోయారు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఆడుకున్నారు, మేము ఇలా కూర్చొని టైం పాస్ చేస్తూ ఉన్నాం ఇంకా అందరితో మాట్లాడుతూ. ఇంకా ఈ కన్వెన్షన్ కూడా చాలా బాగుంది, ఫోటోషూట్కి కూడా చాలా బాగుంది. అందరైతే చాలామంది ఫొటోస్ తీసుకోవడంలోనే ఉన్నారు, బిజీగా అనమాట బయట ఓపెన్ ప్లేస్లో. అందరిలో మేము కూడా ఉన్నాము. మేము కూడా బయటకు వెళ్ళి పిక్స్ తీసుకున్నాము. ఇంకా ఆ తర్వాత హాల్లో కూడా ఇంకా మార్నింగే అందరూ ఫుల్ హ్యాపీగా జోష్లో ఉన్నారు. ఇంకా ఈ అక్క చిట్టక్క టీచర్ అనమాట. రఘుకి అత్త అవుతుంది, కానీ నేను అందరూ అక్క అనే పిలుస్తాను. నేను రఘు అందరం ఇంకా చిన్నప్పటి నుంచి క్లోజ్ అంట రఘుకి. ఇంకా నేను కూడా అందరూ నేను మాట్లాడతాను, నాతో అందరూ మాట్లాడతారు, చాలా బాగుంటారు అందరూ. ఇంకా అక్కకి అదే చెప్తున్నాను, ఫోటో అని చెప్పేసి వీడియో కవర్ చేశాను. అక్క పట్టు శారీ కట్టుకున్నప్పుడు ఆల్రెడీ మార్నింగ్ 6కి వచ్చేసారు హాల్కి, పెళ్ళి అయిపోయింది. ఇంకా శారీస్ కూడా మార్చేసుకున్నారు. అదే చెప్తుంది, ముందన్న తీయాల్సింది అని చెప్పేసి. ఇంకా అందరితోని అలా మాట్లాడుకుంటూ టైంపాస్ చేస్తున్నాము. ఇంకా రఘు నేనైతే చాలా పిక్సే తీసుకున్నాము. రఘు చాలా తక్కువ, నేను చాలా ఎక్కువ. ఇంక ఇలా ఉన్నదంటే ఖచ్చితంగా పిక్స్ తీసుకుంటాం కదా, మనం కూడా ఎంతో టైం ఫొటోస్కి స్పెండ్ చేయాలి కదా. ఇంకా అలా ఇక్కడ సంధ్యక్క, అసలు ఈ అక్క గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత ఎంటర్టైన్ చేస్తుంది ఏ ఫంక్షన్ అయినా. అసలు అబ్బాయి ఇలాంటి వాళ్ళు ఒక్కరు ఉంటే ఆ ఫంక్షనే కలకల్లాడిపోతుంది. అంత అసలు సూపర్గా డ్యాన్స్ చేస్తుంది, కామెడీ చేస్తుంది సూపర్గా. ఈ అక్క ఎక్కడ ఉంటే అక్కడ నవ్వుతూనే ఉంటాము. ఇంకా చాలా ఎంటర్టైన్ చేస్తుంది, చాలా మంచిది కూడా. అందరూ మంచి వాళ్ళే, ఈ అక్క ఇంకా చాలా ఎంటర్టైన్ చేస్తుంది. అలా అని అందరికీ ఇష్టం అనమాట ఈ అక్క.
ఇంకా అటు ఇటుగా మాట్లాడుతూ లంచ్ టైం కూడా అయ్యింది. మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాం ఇంకా లంచ్ చేయడానికి అని చెప్పేసి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా ఇంకా లంచ్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము కూడా వెళ్తున్నాం ఇంకా లంచ్ చేద్దామని చెప్పేసి. నేను, రఘు, అజయ్ పిల్లలు అందరం వచ్చేసాం పెళ్ళికి. బాబీ మా కో సిస్టర్ రాలేదు, రిసెప్షన్కి వస్తున్నారు. వాడు చిన్నగా ఉన్నాడు కదా, సతాయిస్తారులే అని. వాళ్ళు యాక్చువల్గా సంగీత్కి వచ్చారు. నేను సంగీత్కి మిస్ అయ్యాను, బట్ ఒక ప్రోగ్రామ్ ఉండేది, దానివల్ల మిస్ అయిపోయాను. ఇంకా అందుకని పెళ్ళికి వచ్చేసాను. యా ఇంకా లంచ్ టైం, బ్రేక్ఫాస్ట్ చేసాము, కూర్చున్నాము. అస్సలు తినాలని మూడ్ లేదు, బట్ లంచ్ టైం కూడా అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అందరు తొందరగా చేశారు, వాళ్ళకి లంచ్ టైంకి ఆకలిస్తుంది. బట్ మేము లేట్గా బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, ఇంకా మేమే లాస్ట్, ఇంకా తినాలి కదా అని చెప్పేసి చాలా వెరైటీస్ చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా. ఇక్కడ ఇది కనిపిస్తుందా జున్ను, అసలు ఎంత బాగుందో నిజంగా. జున్ను కూడా తినేసాము. ఇంకా లంచ్ కూడా అయిపోయింది. లంచ్ తర్వాత ఫొటోస్, తిను, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, శాలిని, సంతోష్, ఇంకా కొన్ని పిక్స్ తీసుకున్నాను కదా, అవి కూడా యాడ్ చేశాను. పిక్స్ తీసేసుకొని కాసేపు ఉండేసి, ఇంకా వీళ్ళు ఈ మాత్రం ఉండడమే చాలా ఎక్కువ, ఇంకా ఉన్నారు పర్లేదు. ఇంకా తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మేము నలుగురం వచ్చేసాం. మళ్ళీ మా అత్తయ్య అక్కడే ఉన్నారు పెళ్ళిలో. ఇంకా అజయ్ ఏమో నైట్ భరత్ ఉందంట, అది కూడా ఉండమన్నారు. బట్ వీళ్ళు ఉండనియ్యారు కదా, అంత ఛాన్స్ లేదులే, వీళ్ళతో వస్తే ఇంకా తొందరగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. యాక్చువల్గా ఉందామని అనుకున్నాము, డ్రెస్సెస్ కూడా తీసుకొచ్చాను. బట్ వాళ్ళు ఇంకా ఎంతసేపు అని చెప్పేసి వాళ్ళందరూ పడుకున్నారు. మార్నింగ్ నైట్ అంతా నిద్ర లేదని ఇంకా వాళ్ళకి బోర్ వచ్చేసింది ధీరన్ యోధాలకి. మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇంటికి వచ్చేస్తున్నాం ఇంకా పెళ్ళి నుంచి. మేము పెళ్లి కొడుకు తరఫు నుంచి వెళ్ళాము, చెప్పలేదు కదా. పెళ్లి కొడుకు రఘుకి బాబాయ్ అవుతాడు, ఇంకా నాయనమ్మ కొడుకు అనమాట సంతోష్, తన పెళ్ళికి వెళ్ళాము. ఇంకా వచ్చాము, ఇంకా స్నానాలు, ఫ్రెష్ అవ్వగానే చూసారా ఎంత బాగా ఆడుకుంటున్నారో. వీళ్ళకి ఇలా ఉంటే ఎంతసేపు అయినా బయట వదిలేస్తే ఉంటారు, అలా కూర్చొని ఉండమంటే పిల్లలందరూ అంతే కదా, అలా ఉండరు. బట్ మా యోధ ఎప్పటి నుంచో నన్ను నూడిల్స్ అడుగుతున్నారు. నాకు అది ఆర్డర్ చేసి కిందికి వెళ్ళాడు, ప్లీజ్ అమ్మా నాకు నూడిల్స్ చేసి నేను వచ్చేవారికి అని. మొన్న చెప్పాడు, ఎప్పుడో చేయలేదు. సరే గుర్తొచ్చింది, పాపం అన్ని డేస్ నుంచి అడుగుతున్నాడు కదా, మళ్ళీ రిసెప్షన్కి వెళ్ళాలి, నెక్స్ట్ డే వీలవ్వదు. సరే ఈరోజు టైం ఉంది కదా చేద్దామని అనుకున్నాను. ఇంకా నూడిల్స్ వాడికి సర్ప్రైజ్గా. ఇంకా నూడిల్స్ కూడా చేసేస్తున్నాను, అది కూడా చూపిస్తాను. ఇంకా ఫస్ట్ అయితే వాటర్ పెట్టేసుకుంటున్నాను, నూడిల్స్ బాయిల్ చేసుకోవాలి కదా. ఇంకా దానికోసం అని చెప్పేసి నూడిల్స్కి వాటర్ పెట్టేసుకొని ఇంకా నూడిల్స్ తీసేస్తున్నాను. ఇవి కనిపించినప్పుడల్లా అడుగుతాడు యోధ, ఈ డ్రా ఓపెన్ చేసినప్పుడల్లా. ఇంకా అప్పుడైనా గుర్తొస్తుంది కదా అని చెప్పేసి అలా పెట్టేస్తాను. సరే ఒక్కటి చేసేస్తే సరిపోతుంది, రెండు చేసినప్పుడు అసలు ఎప్పుడు ఎక్కువ అయిపోతుంది, చెయ్యను కూడా. ఒక్కటి చాలా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇది యాడ్ చేయాలి కదా, అందులో అయితే కొంచెం సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసేసి బాయిల్ చేసేసాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ నూడిల్స్ వేసేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం సేపు ఉంచేసి తీసేయాలి. మెత్తగా అయితే చండాలంగా ఉంటే అసలు తినలేమేమో, నూడిల్స్ అస్సలు బాగుండదు. కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉంచేసి తీసేసుకోవాలి. ఇంకా పక్కన స్ట్రైనర్లో ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ఇలా చూస్తే జస్ట్ ఇలా విరిగెట్టుగా ఉంటే ఓకే, పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అనమాట. ఇప్పుడు ఈ వాటర్ దీంట్లో నుంచి తీసేసి స్ట్రెయిన్ చేసేసుకొని దాంట్లో కూల్ వాటర్ వేసేసి పెట్టేయాలి. ఇంకా లోపల వరకు బాయిల్ అవ్వకుండా ఉంటుంది. కూల్ వాటర్ యాడ్ చేసేస్తే ఇలా హాట్ వాటర్ స్ట్రెయినర్లో వేసేసి వాటర్ పోసి పెట్టేశాను. ఇంక ఇప్పుడు నూడిల్స్కి ప్రిపేర్ చేసేస్తున్నాను. యాక్చువల్గా నూడిల్స్లో చాలా వేస్తారు, బట్ నా దగ్గర ఉన్న వాటితో చేస్తున్నాను. ఇంకా వాడి గోల భరించలేక సరే ఇంకా వాడికి నూడిల్స్ కావాలి, టేస్టీగా కొంచెం ఇష్టంగా చేసేస్తే. కచ్చప్లో ఎన్ని ఉన్నాయనుకోండి, బట్ ఇంకా బీన్స్ అలాంటిది లేదు, ఉన్న వాటితో చేసేస్తున్నాను. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్ ఇంకా ఇవి యాడ్ చేసేసాను. ఇదైతే బేసిక్గా ఉండాల్సినవి ఉంటే బాగుంటాయి నూడిల్స్. ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు, క్యాబేజ్ అలా, బట్ అది లేదు. ఎగ్ కూడా లేదు, ఎగ్ నూడిల్స్ మళ్ళీ కింద నుంచి తెప్పియాలి ఎందుకులే, ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అని ఇంకా అది ఏం తెప్పించలేదు. తర్వాత కొద్దిగా పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, ధనియాల పొడి, ఇంకా మన హైదరాబాద్ స్టైల్లో అనమాట, స్ట్రీట్ స్టైల్లో ఉంటాయి కదా స్పైసీగా, అలా కావాలని అడిగాడు, అందుకని చిల్లీ ఇంకా అది రెండు యాడ్ చేశాను. తర్వాత టమాటో కచప్, తర్వాత వెనిగరు, ఇంకా సోయా సాస్, ఇంక ఉంటే చాలు నూడిల్స్కి బాగుంది. కొద్దిగా చిల్లీ సాస్ కూడా యాడ్ చేసేసాను. ఇంక ఇవన్నీ వేసేసి ఫ్రై చేసేసుకోవాలి.
వీటన్నింటిని బాగా కాదు, కొంచెం లైట్గా ఫ్రై అయితేనే బాగుంటుంది, మనకి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది, మెత్తగా కుక్ అవ్వకూడదు. ఇంకా హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి కలిపేసుకొని అంత ఆ సాస్లన్నీ మిక్స్ అయ్యాక ఇంకా నూడిల్స్ వేసేసి ఇలా కలిపేసుకోవడమే. చేయడం ఎంతో, క్లీనింగ్ కూడా అంతే. స్టవ్ అంతా పాడైపోతుంది, నూడిల్స్ కింద పడకుండా నూడిల్స్ ఎవరు చేయలేరేమో, ఇంకా అలా పాడైపోతుంది స్టవ్ అంతా. బట్ ఎప్పుడో ఒకసారి కదా చేసేది, పర్వాలేదు. ఇంకా నూడిల్స్ చేస్తే ఖచ్చితంగా కింద పడతాయి, అది క్లీనింగ్కే చాలా టైం పడుతుంది. వాడికి నచ్చిన నూడిల్స్ అయితే చేసి ఇచ్చేసారు మొత్తానికి. నాకైతే హ్యాపీగా ఉంది, వాడిని సాటిస్ఫై చేస్తున్నాను ఈరోజు అని. నిజంగా చాలా డేస్ నుంచి అడుగుతున్నాడు, పాపం అనిపించింది నాకే, ఇన్ని డేస్ నుంచి అడుగుతున్నాడు అని. మరేడి తమ్ముడేడి? యో దానికి ఒక సర్ప్రైజ్ చెప్పు. యోదా గెస్ చేయి, నీకు ఇష్టమై. అట్లా ఎట్లా గెస్ చేసిరు? వచ్చిందా? కింద ఆడుకుంటున్నారు కదా, పిలిచాను ఒక సర్ప్రైజ్ అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాగానే స్మెల్ వచ్చిందంట ధీరన్కి, ఇంకా గెస్ చేశారు. ఇలా రెడీ అయిపోయాయి. నా నూడిల్స్ అయితే చాలా ఇష్టంగా తిన్నారు, చాలా బాగా వచ్చింది నిజంగా. ఇంకా ఇలా యోధనైతే సాటిస్ఫై చేశాను. ఇంకా అంతే, ఈ వ్లాగ్ కూడా ఇంతతో ఎంజాయ్ చేస్తున్నాను. పెళ్ళిలోనే చాలా టైం స్పెండ్ చేశాను, ఎక్కువ ఏం షూట్ చేయలేదు. రిసెప్షన్కి కూడా వెళ్తాను, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను, బట్ కొంచెం లేట్ అవుతుంది వీడియో ఎడిటింగ్ అలా. అంతే అండి, ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్. నువ్వే కదా నాకు గ్రీన్ చిల్లీ కావాలి, స్పైసీ కావాలి అని అడుగుతావు, అందుకనే స్పైసీగా చూసిన. గీ వేయాలి నాకు కొంచెం. హ్యాపీ అయ్యోదా ఇప్పుడు?